2040లో చందమామపైకి భారత వ్యోమగామి 2027లో మానవ సహిత గగన్యాన్ శుక్లా ఘనతపై లోక్సభ చర్చలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద 2040లో చంద్రుడిపై కాలు పెడతారట. ఆల్రెడీ చంద్రుడిపైన ఏమవుతుందంటే ఇంకోటి ఏంటంటే కొంతమంది చంద్రుడిపైకి వెళ్ళేసి వచ్చిండ్రు కదా, మనము గగన్యాన్ ఇవన్నీ కూడా పంపిస్తూ ఉన్నాము. పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అమెరికాలో కొన్ని చోట్ల అంటే ఏమవుతుందంటే చంద్రుడి మీద రియల్ ఎస్టేట్ చేస్తున్నారట. చంద్రుడి మీద భూమి అమ్ముతాం, ఇక్కడ మంచిగా ఉన్న భూమి దగ్గర కొంచెం ఎక్కువ రేటు, తర్వాత తక్కువ రేటు అని చెప్పేసి అమ్ముతున్నారట. సరే అవి అమ్ముతా నిజంగా రిజిస్ట్రేషన్ అవుతాయా లేకపోతే పోతుందా, చంద్రుడి మీద మనకు హక్కులు ఉన్నాయా లేవా తర్వాత పక్కకు పెడితే అక్కడ రియల్ ఎస్టేట్ కూడా జరుగుతూ ఉందంట. అయితే మొత్తం మీద 2040లో భారత్ సొంతంగా అక్కడ ఏది చంద్రుడి పైన కాలు పెట్టి చంద్రుడి పైన అక్కడ అంటే పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. 2027లో మానవ సహిత గగన్యాన్ను నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది భారత్. నిజంగా కూడా మన పరిశోధకులు, మన ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో శాస్త్రవేత్తలు సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. చంద్రుడి పైన కూడా కాలు మోపి చంద్రుడి పైన ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ నీళ్ళు ఉన్నాయా, ఒకవేళ నీళ్ళు ఉంటే అవి ఉపయోగపడతాయా, లేకపోతే గాలి ఉన్నదా, గాలి లేకపోతే మరి అట్లా నివసించాలా, అక్కడ బతకాలంటే ఎట్లా, ఏం కథ, తర్వాత అక్కడ చంద్రుడి పైన మరి పరిస్థితులు ఎట్లా అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఇవన్నీ కూడా చూస్తారంట. చూస్తే నిజంగా ఒకవేళ చంద్రుడి పైన ఒకవేళ కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం చంద్రుడి పైన అంటే ఇప్పుడు మనం అమెరికాకి ఎట్లయితే వెళ్తున్నామో చంద్రుడి పైనకి కూడా వెళ్ళి అడిగి పోయి 4 రోజులు ఉండొస్తారా, చంద్రుడు ఎరిగిపోతున్నావు అంటే చంద్రుడి దగ్గరికి పోయి వస్తున్నా 4 రోజులు ఉండొస్తా అనే పరిస్థితి కూడా రావచ్చు. అట్లుంటుంది అనమాట. వికసిత భారత్కు దూతగా 2040లో భారత వ్యోమగామి చందమామపై అడుగు పెట్టనున్నాడని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శుభాంశు శుక్లాను అభినందిస్తూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్సభలో చర్చలు ప్రారంభించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషిస్తుందని సింగ్ చెప్పారు. సంస్కరణల ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించాక సంబంధిత వాణిజ్యం 800 కోట్ల రూపాయల డాలర్లకు చేరిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు కేంద్ర మంత్రి. మొత్తం మీద ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నది. 79 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా కూడా భారత్ ఏ దేశం అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మాత్రమే. అభివృద్ధి చెందిన దేశం కావాలంటే 2047 కావాలట. అది టార్గెట్ పెట్టుకుని మరి అప్పటి వరకు కూడా పూర్తి అవుతుందా కాదా అంటే అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కేంద్ర మంత్రి. ఇక మోదీతో శుభాంశు శుక్లా భేటీ, రోదసీలోకి తీసుకెళ్లిన త్రివర్ణ పతాకం అందజేత భుజంపై చేయి వేసి ముచ్చటించిన ప్రధాని అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. శుభాంశు శుక్లా ఉన్న యాక్సియం 4 మిషన్కు సంబంధించినటువంటి జ్ఞాపకను ప్రధాని మోడీకి బహుకరించిండు. అంటే ఇక్కడ నాసా తర్వాత ఇస్రో సంయుక్తంగా అంటే చేసినటువంటి ఒక ప్రయోగంలో అక్కడ ఏది అంతరిక్షానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసిండు. ఐఎస్ఎస్లోకి కేంద్రానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళేసి వచ్చేసిండు. శుభాంశు శుక్లా మన దేశానికి చెందినటువంటి బిడ్డ కాబట్టి ఆయన వచ్చి ప్రధానమంత్రిని కలిసిండు. అక్కడ ఎగరేసినటువంటి ఏదైతే జెండా ఉంటుందో ఆ జెండాను తీసుకొచ్చేసి మన ప్రధానమంత్రికి ఇచ్చిండంట. తర్వాత అక్కడ జ్ఞాపికను కూడా ఒకటి అందజేసిండు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లోకి వెళ్ళి సురక్షితంగా వచ్చిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. నాసా యాక్సియం 4 మిషన్ను ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకున్న శుక్లా ఆదివారం స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. వ్యోమగాములు ధరించే ప్రత్యేక జాకెట్తో లోక్ కళ్యాణ్ మార్గులోని ప్రధాని నివాసానికి ఆయన వచ్చినప్పుడు మోదీ స్వాగతం పలికి ఆప్యాయంగా హత్తుకున్నారు. భుజంపై చేయి వేసి ఆయనతో కలిసి నడుస్తూ ముచ్చటించారు. తనతో పాటు ఐఎస్ఎస్కు తీసుకెళ్లిన త్రివర్ణ పతాకాన్ని యాక్సియం 4 మిషన్కు సంబంధించినటువంటి జ్ఞాపికను కూడా ప్రధానమంత్రి మోడీకి అందజేసిండు శుభాంశు శుక్లా.